Yes, Unicode character set. How many characters are there in the Unicode character set? Approximate number. 140K. Yeah, 1,49,813. What we can form by using characters? Well, in Java it's tokens. Yeah, Nitish Kumar. What we can form? Tokens. Yeah, tokens. What is token? By using the characteristics, we can form the Yeah. Token is a yes, సింపుల్గా చెప్పాలంటే వర్డ్స్ అని చెప్పాను, క్యారెక్టర్స్తో ఫామ్ చేయొచ్చు అని చెప్పాను, అది కరెక్టే. బట్ a token is nothing but each and every individual thing or unit existed in a program అని చెప్పాను, గుర్తుందా? సో ప్రోగ్రాంలో కనిపించే ప్రతి ఇండివిజువల్ థింగ్ని టోకెన్ అంటాం. ఇవ్వలేదా? నేను చెప్పలేదు అనుకుంటా ఆ వర్డ్. వాట్ ఈస్ అ టోకెన్? టోకెన్ అంటే ఇప్పుడు మనం చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు నేను దీన్ని ప్రోగ్రామ్ అన్నాను, గుర్తుందా? కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం. ఈ ప్రోగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్ అనేది ఒక టోకెన్, ఏ అనేది ఒక టోకెన్, ఈక్వల్ టు అనేది టోకెన్, 100 ఈజ్ అ టోకెన్, సెమీకాలన్ ఈజ్ అ టోకెన్, అగైన్ ఇంట్ ఈజ్ అ టోకెన్, బి ఈజ్ అ టోకెన్, ఈక్వల్ టు టోకెన్, 3 ఈజ్ టోకెన్, సెమీకాలన్ ఈజ్ టోకెన్. అన్నీ ఇక్కడ కనిపించే ప్రతిదీ టోకెన్. ఈవెన్ సిస్టమ్ ఈజ్ అ టోకెన్, డాట్ ఈజ్ అ టోకెన్, అవుట్ ఈజ్ అ టోకెన్, డాట్ ఈజ్ అగైన్ టోకెన్, ప్రింట్ ఎల్ఎన్ ఈజ్ అ టోకెన్, open parenthesis is a token, closed parenthesis is a token, C is a token. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం టోకెన్సే ఉంటాయి. సో వాట్ ఈస్ అ టోకెన్? ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ యూనిట్ ఇన్ అ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ as token. ఈచ్ అండ్ ఎవ్రీ individual unit in a program is called as a token. అంతే. By using tokens, what we can form, guys? Statement. What is a statement? An instruction given to the computer. Yeah, it's an instruction given to the computer. Collection of statements? Program. Yeah, collection of programs? Application, software. Application or software, that's nice. Okay. How many types of softwares are there? Saina, can you tell me the answer? Are you available? Yeah, Nitish Kumar. How many types of softwares are there? Two, sir. Application and system software. Very good. System softwares and application software. Yeah. What is the difference between system software and application software, Nitish Kumar? So system software is used to, like, I'll just know the examples, sir. Like, for example, like Windows, Mac OS, Android. Yeah, operating system comes under system software. Drivers comes under system software. Compilers means translators comes under system softwares. Antivirus softwares also comes under system softwares. Firmware softwares comes under system softwares. అంటే ఇన్బిల్ట్గా వస్తాయి చూడండి మన Which given by manufacturer. యా రూటర్స్లో కానీ మన ఏమంటారు దీన్ని ల్యాప్టాప్లో కానీ ఇన్బిల్ట్గా బయోస్ అని ఒకటి వస్తుంది, అవి కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, ఆడియో వీడియో డ్రైవర్స్ కానీ, నెట్వర్క్ డ్రైవర్స్ కానీ, వైఫై డ్రైవర్స్ కానీ, డ్రైవర్స్ ఉంటాయి కదా ప్రింటర్ డ్రైవర్స్ కానీ, ఆ డ్రైవర్స్ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్సే. ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్స్ అంటే ఆ పర్టిక్యులర్ ఎలక్ట్రానిక్ డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళే ఇన్బిల్ట్గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసిస్తారు.
అలాంటి సాఫ్ట్వేర్స్ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఈవెన్ కంపైలర్స్, ఆ ట్రాన్స్లేటర్స్ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే Software which is used by the users to perform certain tasks. Which helps us, actually which helps the humans, right? అంటే హ్యూమన్ పెర్ఫామ్ చేసే టాస్క్, ఒక పర్సన్ పెర్ఫామ్ చేసే టాస్క్ని ఫాస్ట్ చేయడం కోసం, ఈజీ చేయడం కోసం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్. ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్, ఆడియో వీడియో ప్లేయర్ మీన్స్ విఎల్సి ప్లేయర్, అదే మీడియా ప్లేయర్స్, గేమ్స్, ఆల్ మొబైల్ యాప్స్, ఆల్ వెబ్సైట్స్ అండ్ ఎక్సెట్రా. గుడ్, డన్, రివిజన్ ఈజ్ డన్. అలాగే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా? ట్రాన్స్లేటర్ ఎందుకు అవసరం? వై ద ట్రాన్స్లేటర్స్ ఆర్ నీడెడ్? టెల్ మీ గైస్, ఏమర్థమైతే అది. హారిక మీకు హారిక మీరు చెప్పగలరా? లేదా? ఓకే ఓకే, చూడాలరా, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూస్తేనే మీకు యూజ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, రేపటికి ట్రై చేయండి, కంప్లీట్ చేయడం ఈజీగా ఉంటుంది. జస్ట్ బేసిక్స్, ఇంకా ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే దెన్. సో మీరు చెప్పండి శ్వేత గారు. It's to convert a normal language in a language which computer understands, like binary language, machine language. Okay, so we know that computer understands only a machine language. It is also called as what? Binary language. But if you know, for example, నువ్వే కనుక మెషిన్ కోడ్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తే, స్టేట్మెంట్స్ రాస్తే, డైరెక్ట్గా కంప్యూటర్కి అర్థమైపోద్ది. అసలు ఏ ట్రాన్స్లేటర్ అవసరంలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను ఆ రోజు లాస్ట్ క్లాస్లో ఐ థింక్. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ ఉన్నాడు, మెషిన్ లాంగ్వేజ్ తనకు తెలుసు, హీ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ అ కంప్యూటర్. కంప్యూటర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వగలడు. డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కంప్యూటర్కి అర్థం అవుతాయి. బికాజ్ లక్ష్మణ్కి మెషిన్ లాంగ్వేజ్ తెలుసు, 1s and 0sలోనే కోడ్ రాస్తాడు కాబట్టి, ఇన్స్ట్రక్షన్స్ రాస్తాడు కాబట్టి. అదే మనీష్ ఉన్నాడు, తనకు సి లాంగ్వేజ్ వచ్చు అనుకుందాం. మనీష్ సి లాంగ్వేజ్లో రాసిన ఇన్స్ట్రక్షన్ మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయితే కానీ కంప్యూటర్కి అర్థం కాదు. సి లాంగ్వేజ్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ హై లెవెల్లో ఉంటాయి. మనిషికి, హ్యూమన్కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో రాస్తాం, సుమారుగా ఇంగ్లీష్లో రాసినట్టు ఉంటుంది, అప్రాక్సిమేట్గా ఇంగ్లీష్లో రాసినట్టు ఉంటుంది సి లాంగ్వేజ్లో రాస్తే. అందుకే హై లెవెల్ లాంగ్వేజ్లో రాసినట్టు ఉంటాయి, ఈజీగా ఉంటుంది రాయటం. ఎవరికి? మనీష్కి ఈజీ. బట్ ప్రాబ్లమ్ ఈజ్ సి లాంగ్వేజ్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి అర్థం కాదు కాబట్టి ట్రాన్స్లేటర్ కావాలి. యాక్చువల్గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఆర్ దేర్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఆర్ దేర్? అదేం చెప్పాను, ఎన్ని టైప్స్ అని చెప్పాను? తెలుసా? There are 3 types of translators. చెప్పాను అనుకుంటే ఇక్కడ లిస్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు ఇంకా. చెప్పారు సార్. కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అండ్ అసెంబ్లర్స్ అని 3 types of translators ఉన్నాయి. ఇది ఇక్కడ చెప్పాను. A translator is a program or software which translates one language to machine language, or one language to another language అనొచ్చు, లేదా హై లెవెల్ లాంగ్వేజెస్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్ అని అనొచ్చు. There are 3 types of translators: compilers, interpreters and assemblers. 3 types ఉన్నాయి. ఈ 3 typesలో ఏదో ఒక ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తే కానీ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయలేము. సిని ఇన్వెంట్ చేసింది ఎవరో ఎవరికైనా తెలుసా? సి లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేసింది ఎవర్రా?
ఇన్వెంటెడ్ బై డెనిస్ రిచీ. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేసిన ఒక పర్సన్ డెనిస్ రిచీ. సి లాంగ్వేజ్లో రాసిన కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి సి కంపైలర్ యూజ్ చేశాడు తను. ఇన్వెంటర్సే డిసైడ్ చేస్తారు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి ఏ ట్రాన్స్లేటర్ యూజ్ చేయాలి అనేది ఇన్వెంటర్స్ డిసైడ్ చేస్తారు. అంటే సి ఇన్వెంటర్ సి కంపైలర్ని, అంటే 3 టైప్స్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ని వాడాడు. ఏ టైప్ అంట? కంపైలర్ అనే ట్రాన్స్లేటర్ యూజ్ చేశాడు. కంపైలర్ అనే ట్రాన్స్లేటర్తో మనం సి లాంగ్వేజ్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తాం. కన్ఫ్యూజన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే మీరు మాట్లాడాలి, నాతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇది 1-to-1 సెషన్ లానే ఫీల్ అవ్వండి. మిగిలిన 2-3 ఉన్నా మీరు వాళ్ళని అసలు పట్టించుకోవద్దు. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడండి. నాకు ఇంటరాక్షన్ కావాలి. చిన్న డౌట్ ఉన్నా నాతో డిస్కస్ చేయాలి. నౌ టెల్ మీ. ప్రసాద్ అనే పర్సన్ ఉన్నాడు అనుకుందాం. తనకి ఏ లాంగ్వేజ్ వచ్చని చెప్పాను నేను ఇక్కడ? విచ్ లాంగ్వేజ్? ప్రసాద్. జావా కనిపిస్తుందా? ఇక్కడ రాశాను. లక్ష్మణ్ నోస్ మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తే డైరెక్ట్గా కంప్యూటర్కి అర్థమవుతాయి. నో ట్రాన్స్లేటర్స్ ఆర్ నీడెడ్. మనీష్ నోస్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో రాసిన కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి సి కంపైలర్ని యూజ్ చేయాలి. కంపైలర్ ఎందుకు సార్? ఇంటర్ప్రిటర్ ఎందుకు కాదు? అసెంబ్లర్ ఎందుకు కాదు? వెళ్ళి డెనిస్ రిచీని అడుగు. తను డిసైడ్ చేసాడు. ఎందుకు డిసైడ్ చేశాడు సార్? ఇంటర్ప్రిటర్ వాడచ్చు కదా. దానికి రీజన్ ఉంది, నేను తర్వాత చెప్తా. నువ్వు ఎందుకు బైక్ యూజ్ చేస్తున్నావు అంటే నడుచుకుంటూ పోవచ్చుగా. ఎందుకు కార్ యూజ్ చేస్తున్నావు అంటే నడుచుకుంటూ పోవచ్చుగా, లేకపోతే సైకిల్ మీద బైక్ మీద పోవచ్చుగా. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి ఏ రీజన్. ప్రతిదానికి రీజన్ ఉంటుంది. నడిచేందుకు వచ్చావంటే బాబు నేను వాకింగ్ చేస్తాను రా, నడిచిరాక బైక్ మీద వాకింగ్ చేస్తావా అని అంటావు. బైక్ మీద ఎందుకు వెళ్తున్నారంటే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాలి, సింగిల్గా వెళ్ళాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు, అందుకు బైక్ తీసుకున్నా అంటావు. కార్ ఎందుకంటే ఇదిగో ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాను రా బాబు, కొద్దిగా లాంగ్ వెళ్ళాలి, సింగిల్గానే వెళ్తున్నా, లాంగ్ వెళ్ళాలి, నాకు ఏసీ కూడా కావాలి, బాగా ఎండగా ఉంది, సంథింగ్ ఏదో చెప్పావు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి ఏ రీజన్. అట్లా సి కంపైలర్ ఎందుకు వాడాడు డెనిస్ రిచీ అంటే దెర్ విల్ బి ఏ రీజన్. ఐ లెట్ యు నో, నేను చెప్తా. కానీ సి కంపైలర్ యూజ్ చేస్తాడు. ఇది డిసైడ్ చేసింది మాత్రం మనం కాదు, ఇన్వెంటర్. అర్థమవుతుందా? అలాగే జావా కనుక మీరు నేర్చుకుంటే, ఇప్పుడు మనం జావా నేర్చుకుంటున్నాం, జావాలో 2 ట్రాన్స్లేటర్స్ ఉండాలి అని డిసైడ్ చేశాడు. జావాని ఇన్వెంట్ చేసింది ఎవరు? హూ ఇన్వెంటెడ్ జావా? హూ ఇన్వెంటెడ్ జావా? జేమ్స్ గాస్లింగ్. జేమ్స్ గాస్లింగ్ ఇన్వెంటెడ్ జావా ఇన్ 1991. హిస్టరీ చెప్పానరా? చెప్పినట్టున్నాను కదరా? చెప్పాను కదరా హిస్టరీ? అదే హిస్టరీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం ఇంటర్వ్యూలో అడగరు, కానీ ఆ మాత్రం గుర్తుపెట్టుకోవాలి కదా. కొంచెం హిస్టరీ మనం నేర్చుకున్న దాని గురించి తెలియాలి కదా, అందుకే కొంచెం చెప్పా. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై జేమ్స్ గాస్లింగ్. 1990s స్టార్ట్ చేశారు, 1991కి ఇన్వెంట్ చేశారు. దాని స్టార్టింగ్ నేమ్, ఇనీషియల్ నేమ్ ఓక్ అని కూడా చెప్పా. సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీలో ఇన్వెంట్ చేశారని చెప్పా. జేమ్స్ గాస్లింగ్ ఇన్వెంట్ చేశాడు అని కూడా చెప్పా. ఓకే, ఇదెందుకు చెప్తున్నా? జావాని ఇన్వెంట్ చేసిన జేమ్స్ గాస్లింగ్ డిసైడ్ చేశాడు జావాలో రాసిన ఇన్స్ట్రక్షన్స్ మెషిన్ కోడ్లోకి ఎలా కన్వర్ట్ అవ్వాలనేది. డెనిస్ రిచీ సి కంపైలర్ చాలా అనుకున్నాడు సి లాంగ్వేజ్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి. బట్ జేమ్స్ గాస్లింగ్ అనుకున్నాడు నాకు 2 ట్రాన్స్లేటర్స్ కావాలి, కంపైలర్ ఉండాలి, ఇంటర్ప్రిటర్ కూడా ఉండాలి అన్నాడు. ఎందుకు సార్? వై? చెప్పాను కదా, రీజన్ ఉంటుంది, నేను చెప్తా. ముందు పాయింట్స్ అర్థం అవని, ఎందుకు అనేది కూడా మాట్లాడదాం, వై అనేది కూడా మాట్లాడదాం. నెక్స్ట్ సాంబా, ఇంకో పర్సన్ ఉన్నారు సాంబాకి జావా స్క్రిప్ట్ వచ్చు అనుకుందాం. జావా స్క్రిప్ట్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తే కంప్యూటర్కి డైరెక్ట్గా అయితే అర్థం కావు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి
జావా స్క్రిప్ట్ని ఇన్వెంట్ చేసిన బ్రాండ్ నిచ్చే ఎవరో ఉన్నారు తన పేరు. తాను ఇంటర్ప్రిటర్ని యూస్ చేస్తా అని డిసైడ్ అయ్యాడు. ఆ ఇంటర్ప్రిటర్ అనే ట్రాన్స్లేటర్ జావా స్క్రిప్ట్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్ రన్ చేస్తుంది పర్ఫెక్ట్. అట్లాగే అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది. దెర్ ఇస్ అ లాంగ్వేజ్ కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్లో రాస్తాం కాబట్టి ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ టు లెర్న్. నేర్చుకోవడం చాలా కష్టం. దాంట్లో కోడింగ్ రాయటం చాలా కష్టం. దేంట్లో? మెషిన్ లాంగ్వేజ్లో. కోడ్ రాశాక దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి వాటిని డీబగ్ చేయడం కష్టం, రెక్టిఫై చేయడం కష్టం ఎర్రర్స్ని. కోడ్ని ఫ్యూచర్లో మోడిఫై చేయడం కష్టం. న్యూ మాడ్యూల్స్ యాడ్ చేయాలన్నా, ఉన్న మాడ్యూల్ రిమూవ్ చేయాలన్నా, అంటే మోడిఫికేషన్ చేయాలన్నా కష్టం. సింప్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ యూ నీడ్ టు రైట్ ఇన్ వన్స్ అండ్ జీరోస్. అందుకని దానికంటే ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఒకరు ఇన్వెంట్ చేశారు. ఇదేంట్రా ఎంత కష్టంగా ఉంది, అది అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్ కంటే ఈజీ. కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న జావా, C++ ఇలా లాంగ్వేజ్ ఉన్నాయి కదా, పైథన్, ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్ కదా ఆల్మోస్ట్. ఈ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే డిఫికల్టే, బట్ మెషిన్ లాంగ్వేజ్ కంటే ఈజీ అసెంబ్లీ లాంగ్వేజ్. జనరల్గా ఎడిషన్ అంటే ప్లస్ సింబల్ వాడతాం, కానీ అసెంబ్లీ లాంగ్వేజ్లో యాడ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. సబ్ట్రాక్ట్ చేయాలంటే మైనస్ సింబల్ యూజ్ చేస్తాం. బట్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ we use SUB word to subtract, to perform subtraction. అట్లా ఇక్కడ వర్డ్స్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఈవెన్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్కి కూడా వర్డ్సే వాడతారు. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వర్డ్స్ వాడతారు. ఒక వేరియబుల్లో అంటే ఒక దగ్గర వాల్యూ స్టోర్ చేయాలంటే దానికి కూడా వర్డ్సే వాడతారు. ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ వాడరు. ఇలా జనరల్గా అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అసెంబ్లీ లాంగ్వేజ్లో వర్డ్స్ వాడతారు. ఆ వర్డ్స్ని నెమోనిక్స్ అంటారు. అసెంబ్లీ లాంగ్వేజ్లో నెమోనిక్స్ వాడతారు ఎక్కువగా. వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ లానే ఉంటాయి. మెషిన్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే డిఫికల్ట్గా ఉంటాయి. బట్ అసెంబ్లీ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే, అంటే అసెంబ్లీ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుంది. అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నాను నేను, చెప్పాను కానీ నిద్రపోలేదు, ఏమనుకోవద్దు. ఇందాకలే చెప్పాను మీకు, తిరిగి నిద్రపోయా, మన క్లాస్ కోసం లేచాను, మళ్ళీ నిద్రపోతాయి, మళ్ళీ వర్క్ ఉంది యాక్చువల్గా. ఓకే, ఎనీవే మెషిన్ లాంగ్వేజ్ కంటే ఈజీ అసెంబ్లీ లాంగ్వేజ్ కదరా, ఎందుకంటే కొద్ది నెమోనిక్స్ వాడతాం కాబట్టి. కానీ హై లెవెల్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే డిఫికల్ట్, అది అర్థమైతే చాలు. కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలంటే, ఎందుకంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసేవి బైనరీ లాంగ్వేజ్లో కాదు కదా, వన్స్ అండ్ జీరోస్లో కాదు కదా, కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. అందుకే ట్రాన్స్లేటర్ కావాల్సిందే. మరి అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసిన ఆయన, ఎవరైతే ఇన్వెంట్ చేస్తారో తను ట్రాన్స్లేటర్, కంపైలర్ వాడలా, ఇంటర్ప్రిటర్ వాడలా, కానీ అసెంబ్లర్ని వాడాడు. సో ఇప్పుడు చెప్పండి, సి ప్రోగ్రామ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలంటే అవైలబుల్ 3 ట్రాన్స్లేటర్స్లో ఏ ట్రాన్స్లేటర్ యూజ్ చేయాలరా చెప్పండి? నైస్, సి కంపైలర్ మీన్స్ కంపైలర్ అనే ట్రాన్స్లేటర్. నేను జావా స్క్రిప్ట్లో ఇన్స్ట్రక్షన్స్ రాశాను అనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే ఏ ట్రాన్స్లేటర్ యూజ్ చేయాలి ఇప్పుడు? ఇంటర్ప్రిటర్. నైస్. జావాలో నేను కనుక కోడ్ రాశాను అనుకుందాం, జావాలో రాసిన కోడ్ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే ఏ ట్రాన్స్లేటర్ యూజ్ చేయాలంట? కంపైలర్స్ వాడాలి, ఇంటర్ప్రిటర్ కూడా వాడాలి. అర్థమైతే చాలా మాత్రం. ఇప్పుడు ట్రాన్స్లేటర్స్ గురించి కొంచెం క్లారిటీ ఇస్తా.
ట్రాన్స్లేటర్స్ తర్వాత ఇక్కడ చెప్పాను కదా, అయితే ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు. ఫీచర్స్ చెప్తాను, అక్కడ ఈ ట్రాన్స్లేటర్స్ కాన్సెప్ట్ కూడా మళ్ళీ ఇంక్లూడ్ అవుతుంది. జావా ఫీచర్స్ అయిపోతే ఇంకా ప్రోగ్రామింగే. Java is an object-oriented programming language. This is one feature, first feature. Java is a two-stage system. లేదా దీన్ని compiled and interpreted programming language అని కూడా అనొచ్చు. జావా ఈజ్ అ టూ-స్టేజ్ సిస్టమ్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎందుకంటామో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు. వై జావా ఈజ్ కాల్డ్ ఎస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్? శ్వేత, okay, it's okay. Okay, first feature. Let's object oriented కొంచెం చెప్పినట్టు గుర్తుంది, అంటే ఎక్కువ చెప్పకుండా ఇలా oops కాన్సెప్ట్ లో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ వస్తాయి, ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే, అదే నేను అడిగింది. అదే నేను కూడా అడిగింది. జావా ఈజ్ కాల్డ్ ఎస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బికాజ్ ఇట్ సపోర్ట్స్ oops కాన్సెప్ట్స్, అది చెప్పాను కదా. Right, yeah, yes. It supports oops concepts and that is data abstraction, polymorphism and inheritance. చెప్పాను కదా, అదే నేను అడిగింది, ఇంకేం అడగలేదు. Yeah. ఎందుకంటే ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యాక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వాటి గురించి అని చెప్పాను. Right. Yeah, Java is said to be an object-oriented programming language because it supports oops concepts. అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సింపుల్గా చెప్పాలంటే, అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే oops కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటారు. దట్స్ ఇట్. oops కాన్సెప్ట్స్ ఏంట్రా అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం, లేదా పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం and inheritance. ఓకే, ఈ 3 oops కాన్సెప్ట్స్ని జావా సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటావా, అది కూడా ఒక రీజన్ అంటే అవును. అంటే ఏంటి? ఎస్, విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫీచర్స్. వన్స్ వీ ఎంటర్ ఇంటు ద ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్ అప్పుడు చెప్తా చాలా 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 క్లియర్గా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పక్కాగా అర్థమైంది, అంత క్లియర్గా చెప్తా. కొంచెం స్లో అనిపించవచ్చు కానీ అంత పర్ఫెక్ట్ ఉంటుంది క్లాసు. అస్సలు భయపడాల్సిన అవసరం, మీరు జస్ట్ నేను చెప్పింది ఫాలో అయితే చాలు, ఎవరైనా నేర్చుకోవచ్చు అంతే. చాలా చాలా ఈజీ, మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. అక్కడ నన్ను ఇన్స్ట్రక్ట్ చేసే సార్ ఉన్నారు, ఈజీ అన్నారు, ఈజీ అంతే. ఫాలో అయ్యి చూడండి ఎంత ఈజీనో. మీరు చదవట్లేదు అనుకోండి టఫ్ అనిపించేస్తుంది తెలియకుండానే. ఈజీ, డెడ్ ఈజీ, చాలా చాలా ఈజీ అంతే. అది మైండ్ సెట్ ఫిక్స్ అయిపోండి. ఈజీ అంట సార్, ఈజీగా చెప్తారంట, నన్ను ట్రస్ట్ చేయండి, బ్లైండ్గా ట్రస్ట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది. ఒక 2 వీక్స్ వెళ్ళేసరికి ఒక క్లారిటీ స్టార్ట్ అవుతుంది, అబ్బా ప్రతి పాయింట్ అర్థం అవుతుంది నాకని. అలా డే బై డే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరే చూద్దరు కానీ. నెక్స్ట్ సెకండ్ ఫీచర్, జావా ఈజ్ అ 2-stage సిస్టమ్ అని అంటారు. ఎందుకు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ 2-stage సిస్టమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికి నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను రా, చూడండి ఒకసారి. ఇది మనది, నా ప్రోగ్రామ్. ఒక్క నిమిషం, లేదంటే నేను ఒక ప్రోగ్రామ్ రాస్తా. తనకు చెప్పినట్టున్నా నా పాపకి, మీకు చెప్పలేదు. రిషికాకు చెప్పినట్టున్నా. ప్రోగ్రామ్ ఏంటి మరి రాశాను. ఈ ప్రోగ్రామ్ మీకోసం కదా రాసింది, మీకు దాట్స్ ఇట్. అయితే ఓకే, అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ప్రోగ్రామ్, నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయను, దానికి టైం ఉంది. ఓ పని చేద్దాం, మీకోసం అసలు ప్రోగ్రామ్ లేదు, ఏం లేదు, మీకోసం మళ్ళీ రాస్తాను. ఓకే, నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను నాకు అర్థం కాలా బాబు, నేను ఇంకా ప్రోగ్రామ్ గురించి చెప్పట్లా, నువ్వు ఫీల్ అవ్వదు. నేను ఇప్పుడు చెప్పేది జావా ఫీచర్స్లో ఒక ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండర్స్టాండ్? ఒక ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆ ఫీచర్ కోసమే ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాను తప్ప ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పట్లా. ఓకే, న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నా. ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ first.java. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ నేమ్ గైస్. ఎక్స్టెన్షన్ అంటే తెలుసారా మీకు? వాట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్? ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాశాను కదా, డాట్ తర్వాత ఉన్నదాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. డాట్ తర్వాత ఏముంది అక్కడ? ఆఫ్టర్ డాట్ ఐ హ్యావ్ ప్లేస్ జావా స్మాల్ లెటర్స్లో, రైట్? ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫైల్ నేమ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ది ఫైల్ నేమ్ అండ్ సెకండ్ పార్ట్ ఏంట్రా అంటే ఎక్స్టెన్షన్. ఎందుకు ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి తెలుసా? కంప్యూటర్లో ఎక్స్టెన్షన్ని బట్టి మన కంప్యూటర్ అది ఏ ఫైల్ అనేది అర్థం చేసుకోగలదు. .jpg అనుకో, దాన్ని ఇమేజ్ అంటాం. .gif కూడా ఇమేజే, యానిమేటెడ్ ఇమేజెస్ అయి ఉండొచ్చు అవి. .mp4 mp3 విన్నారా? .mp3 ఫైల్స్ అంటే ఆడియో, mp4 అంటే వీడియో. అట్లనే .java అంటే జావా ప్రోగ్రామ్స్. .cతో సేవ్ చేస్తే సి ప్రోగ్రామ్స్. .htmlతో ఒక ఫైల్ని సేవ్ చేస్తే HTML ప్రోగ్రామ్. .txt ఫైల్ అయితే టెక్స్ట్ ఫైలు. .py అయితే పైథాన్. .js అయితే జావా స్క్రిప్ట్. అట్లా. మరి నేను రాసేది జావా ప్రోగ్రామ్ అయినప్పుడు ఎక్స్టెన్షన్ ఏమి ఉండాలి? పక్కాగా .java అని ఉంటేనే అది జావా ఫైల్లా మన కంప్యూటర్ ట్రీట్ చేస్తుంది. సో ఎక్స్టెన్షన్ కంపల్సరీ, అవి ఇచ్చేసా. తర్వాత ఒక్కసారి ఇక్కడ చూడండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పటివరకు మీకు ఐడియా లేదు అని నేను చెప్తున్నా. ఒకవేళ ఉన్నా నాకు అనవసరం, మీకు ఐడియా లేదనే చెప్తా. అరే ఇలా కర్లీ బ్రేసెస్ రాసావు అనుకో ప్రోగ్రాంలో, జావాలో ఓపెన్ క్లోజ్డ్ 2 రాసానా లేదా చూడండి ఒకసారి.
రాసానా? Yeah. యా, ఇలా రాస్తే బ్లాక్ అంటారు. హౌ టు రైట్ ఎ బ్లాక్? ఇన్ జావా. జావాలో, సిలో, C++లో మూడింట్లోనూ బ్లాక్ ఇట్లనే రాస్తారు. ఇన్ జావా ఆర్ సి ఆర్ C++. సి లాంగ్వేజ్లో కానీ, C++ లాంగ్వేజ్లో కానీ, జావా లాంగ్వేజ్లో కానీ బ్లాక్ని ఎట్లా రాస్తారు? బై యూజింగ్ పెయిర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. It is a block. Okay? Now tell me, in our program what I have written? A block. Nice. And to this block I'm gonna give a name. నేను ఈ బ్లాక్కి ఒక పేరు పెట్టాలనుకుంటున్నా. మీ ఇంట్లో పుట్టోడు ఉన్నాడా? చిన్న బాబు ఉన్నాడా, పాప ఉన్నాడా? బేబీ ఉంటే పేరు పెడతాం కదా, అట్లా బ్లాక్కి నేమ్ పెట్టచ్చు, పేరు ఇవ్వచ్చు. ఇదిగో ఇలా నేనేమని ఇచ్చా? ఇప్పుడు చెప్పండి. వాట్ ఐవ్ రిటన్? ఐవ్ రిటన్ ఏ బ్లాక్. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? ఫస్ట్. అది బ్లాక్కి పేరు కూడా పెట్టచ్చు. we can give a name to a block. When a block is said to be a class. ఇదేంటి సార్ క్లాస్ అంటున్నారు? క్లాస్ అంటే ఏంటి? ఒక బ్లాక్ని క్లాస్ అనొచ్చు. అంటే ఏంటని అడగద్దు, అంతే. ఒక బ్లాక్ని క్లాస్ అంటారంట. ఇదేంటి సార్ ఇట్లా చెప్తున్నారు మీరు వెరైటీగా? ఎప్పుడు ఒక బ్లాక్ని క్లాస్ అంటారంటే, ఇలా క్లాస్ అనే వర్డ్తో గనక స్పేస్ ఇవ్వాలి మధ్యలో, ఇలా డిఫైన్ చేస్తే దీన్ని, ఈ బ్లాక్ని క్లాస్ అంటారు. ఏమంటారా ఆ బ్లాక్ని క్లాస్ అనాలి అంటే ఎలా, ఏ వర్డ్తో డిఫైన్ చేయాలి? ఈ వర్డ్తో. ఏంటా వర్డ్? క్లాస్ అనే వర్డ్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? నితీష్ ఓకేనా? Yes, sir. Yeah. Now tell me, what is it? It is a Nitish ninne class. What is its name? ఈ క్లాస్ నేమ్ ఏంటి నితీష్? ఎక్స్టెన్షన్ నేమా లేకపోతే క్లాస్? ఇప్పుడే చెప్పాను కదా, బ్లాక్కి ఒక పేరు పెట్టానన్నానా? యా, ఫస్ట్. ఓకే, ఫస్ట్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద క్లాస్ నేమ్. దట్స్ ఇట్. ఐ రిటన్ ఎ క్లాస్. ఒక బ్లాక్కి ఒక పేరు పెట్టా. పేరు పెట్టిన తర్వాత క్లాస్ అనే వర్డ్తో కూడా దాన్ని రాసా ఇట్లా. అలా రాయంగానే దీన్ని క్లాస్ అంట. క్లాస్ పేరు ఫస్ట్ అంట. సో వాట్ ఐవ్ రిటన్ నౌ? Tell me. I've written a class. What is its name? First. How do you say that it is a class? Because by using class word, class అనే వర్డ్తో డిఫైన్ చేశాను కదా, అందుకు క్లాస్. అంతే. అంటే ఏంటి? అరే బాబు నేను ప్రోగ్రామే చెప్పట్లా, కానీ చెప్పిన చిన్న పాయింట్ అయినా కొంతైనా ఐడియా రావాలని కొంచెం క్లారిటీ ఇచ్చా. అసలు నేను ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇవ్వదలుచుకోవాలా, కానీ కొద్ది ఇవ్వను అనే కొద్ది చెప్తున్నాను, అది వేరే విషయం. నా స్టైల్ అలా ఉంటుంది, అందుకే చెప్పాను కదా. చూద్దాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అలా ప్రతిసారి చెప్తున్నాను డిఫరెంట్గా ఉంటుంది అంటే, కొంతమంది పాపం ఫస్ట్ టైం విన్న వాళ్ళు నాకు ఇదేదో అర్థం కావట్లేదని నాకు భయంలోకి వెళ్ళిపోతారేమో భయం. అందుకు అది ఆ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో మీకు ధైర్యం చెప్పడం కోసం, అంతే. ఇంకేం. ఓకే రా బంగారం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, పబ్లిక్ అనే ఒక వర్డ్ యూజ్ చేశాను. వద్దు ఇట్లా కూడా కాదు, ఇలా రాస్తా. ఇంకో బ్లాక్ రాశాను రా అనొచ్చా? కెన్ ఐ సే ఇట్ ఈస్ అ బ్లాక్? ఎస్, ఇట్ ఈస్ అ బ్లాక్. అనదర్ బ్లాక్. ఈ బ్లాక్కి కూడా ఒక పేరు పెట్టా. వాట్ ఈస్ ద బ్లాక్ నేమ్? టెల్ మీ.
మెయిన్ ఈజ్ ద బ్లాక్ నేమ్. నైస్. కాకపోతే ఈ బ్లాక్కి నేమ్ ఇచ్చాను చూడండి, ఫస్ట్ బ్లాక్కి, అవుటర్ బ్లాక్కి. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మెయిన్ పక్కనే బ్రాకెట్స్ కూడా పెట్టా, పారెంథసిస్ కూడా పెట్టా, ఓపెన్ క్లోజ్ పారెంథసిస్. కొంచెం డిఫరెంట్. అగైన్ ఇట్ ఈస్ అ బ్లాక్ అండ్ ఇట్స్ నేమ్ ఈజ్ మెయిన్, అట్లానే అనొచ్చు. సార్ ఇదేంటి సార్, ఎందుకు ఇక్కడ పారెంథసిస్ ఇవ్వాలా, ఇక్కడ ఎందుకు ఇచ్చారు చెప్తా, డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇస్తా. when a block is said to be a class, క్లాస్ని బ్లాక్ అని, సారీ, ఒక బ్లాక్ని క్లాస్ అని ఎప్పుడు అంటాం? ఇఫ్ యూ డిఫైన్ a block by using a word called class, then it is called as class. That's it. అప్పుడు దాన్ని క్లాస్ అని అంటారంట. When a block is said to be a function or method, ఒక బ్లాక్ని మెథడ్ అని కూడా అనొచ్చు తెలుసా? ఇదేంటి సార్ కొత్తగా ఉంది వర్డ్, ఫస్ట్ టైం అంటే మరి కొత్తగానే ఉంటుందిగా. ఒక బ్లాక్ని ఏమనొచ్చంట? క్లాస్ అనొచ్చు, క్లాస్ అనే వర్డ్తో డిఫైన్ చేస్తే. ఫంక్షన్ అని అనొచ్చంట ఒక బ్లాక్ని. ఎప్పుడు? ఇలా నేమ్ తర్వాత, ఏది ఆ బ్లాక్కి ఇచ్చిన నేమ్ తర్వాత, ఇఫ్ బ్లాక్ నేమ్ ఎండ్స్ విత్ పారెంథసిస్ ఇట్ ఈస్ కాల్డ్ as ఫంక్షన్. ఓకే, ఇఫ్ బ్లాక్ నేమ్ ఎండ్స్ విత్ pair of parenthesis, spelling wrong, మర్చిపోయినా, PARENTHESES, correct. Yeah, if a block name ends with pair of parentheses, okay, then it is called as a method or function. ఇప్పుడు చెప్పండి, ఈ బ్లాక్ని నేను ఏమనొచ్చు? అనొచ్చా మెథడ్ అని? ఫంక్షన్ అని అనొచ్చా? అంతే. అర్థం కాకపోయినా పర్లేదు, యాక్చువల్గా ఊరికనే కొంచెం చెప్తే నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు కొంచెం బెటర్గా అర్థమైద్ది కదని ట్రై చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అయితే చెప్పట్లా, నేను ఫీచర్ చెప్పడం కోసం స్టార్ట్ చేసి ఏదో కొంచెం చెప్పడం వల్ల యూజ్ ఉంటుందేమో అని కొద్దిగా చెప్తున్నా అంతే. ఇంకా చూడండి, దీనికి ముందు ఫంక్షన్ నేమ్కి ముందు వాయిడ్ అని రాశాను, ఎందుకని అడగొద్దు అలా రాశాను. పబ్లిక్ అని రాశాను, స్టాటిక్ అని రాశాను. అలాగే బ్రాకెట్స్లో, ఏ బ్రాకెట్స్లో, ఈ పారెంథసిస్లో ఏదో ఇట్లా రాశాను, మీకేం అర్థం కావట్లా, అయినా అలా రాశా. అది నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి చాలు. ఎవరిని అడుగుదాం ఈసారి? హారిక, నేను సెలెక్ట్ చేసేది ఏంటో చెప్పు చాలు. నేను ఇలా సెలెక్ట్ చేసా, వాట్ ఈజ్ ఇట్? ఓ అయితే ఓకే, కరెక్టే. నేను అది ఎక్స్పెక్ట్ చేయాల, ఇది క్లాస్ అంటావని ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, ఇదేంటిది? క్లాస్. ఓకే ఓకే, వాట్ ఈస్ ఇట్స్ నేమ్? ఫస్ట్. వై we are saying that this block is said to be class? Class అనే word define చేశాం. అంతే, అయిపోయింది. తర్వాత ఇదేంటి? క్లాస్ లోపల రాసాం, ఈ బ్లాక్లో రాసాం, ఇదేంటి? ఫంక్షన్. ఇట్స్ అ ఫంక్షన్. అనదర్ బ్లాక్ అనొచ్చు అండ్ ఇట్ ఈస్ అ ఫంక్షన్, వి నో దట్. ఎలా చెప్పామంటే బ్లాక్కి ఒక పేరు పెట్టా, ఆ పేరు ఎండింగ్లో పెయిర్ ఆఫ్ పారెంథసిస్ ఉన్నాయి. దట్ ఈస్ ద హింట్ ఐ హావ్ గివెన్ to identify a function or method.
ఓకే, దీంట్లో ఇలా రాస్తున్నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని కానీ ప్రింట్ఎఫ్ అని కానీ ప్రింట్ఎల్ఎన్ అని కానీ ఏదో రాసా. వెల్కమ్ 1 అని రాసా. అరే ఇప్పుడు చూడండి, ఇంకొక బ్లాక్ రాసాను రా. ఓకేనా, అనదర్ బ్లాక్, ఇట్స్ నేమ్ ఈజ్ second and it is defined by using a word called class. Now tell me guys, what is it? Class. Ante. So ee first.java ane program lo how many classes I have written? 2 classes. Second class lo kuda method emanna unda? సెకండ్ ఫీచర్ ఏంట్రా? సెకండ్ ఫీచర్ ఏంట్రా బంగారం? జావా ఇస్ అ 2 స్టేజ్ సిస్టమ్ అన్నాను కదా. ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం ఆ ప్రోగ్రామ్ రాస్తున్నా. అసలు విషయం ప్రోగ్రామ్ రాసారా బంగారం? ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ని కాపీ చేద్దాం. లెట్ మీ ఓపెన్ ద పెయింట్. ఇదిగో రాశాను ప్రోగ్రామ్. మై గాడ్, ఫాంట్ సైజ్ మరి ఎక్కువగా ఉన్నట్టుంది. వాట్ ఈస్ ఇట్స్ నేమ్? వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ నేమ్ గైస్? ఏమని ఇచ్చాను నేను? first.java. మనము రాసే ఆ ప్రోగ్రామ్ని లేదా కోడ్ని సోర్స్ కోడ్ అంటాం రా, గుర్తుపెట్టుకోండి. ఏమనొచ్చు? సోర్స్ కోడ్. It is called as source code. Just a moment. నేను రాశాను కదా ఈ కోడ్. నేను ఒక చిన్న క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని. జావాని ఇన్వెంట్ చేసింది ఎవరు? జేమ్స్ గాస్లింగ్. ఓకే, మరి నేను ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ కాదా, కరెక్ట్గా రాశానా లేదా అని ఎవరిని అడగాలరా? ఎందుకంటే ఇన్వెంట్ చేసిన ఆయన కొన్ని రూల్స్ పెట్టుంటాడుగా, కొన్ని స్టాండర్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంటాడుగా. ఇలా ప్రోగ్రామ్ రాయాలి, దీస్ ఆర్ ది రూల్స్ అని కొన్ని రూల్స్ని సెట్ చేసి ఉంటాడుగా. ఆ స్టాండర్డ్స్ని లేదా రూల్స్ని మనం ఫాలో అవ్వాలి కదా. అసలు నేను రాసిన ప్రోగ్రాంలో ఆ స్టాండర్డ్స్ నేను ఫాలో అయ్యానా, రూల్స్ ఫాలో అయ్యి రాశానా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? జేమ్స్ గాస్లింగ్ చెక్ చేయాలి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత వెంటనే ఫ్లైట్ పట్టుకొని జేమ్స్ గాస్లింగ్ కెనడాలో ఉన్నాడో మరి లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి యూఎస్ఏలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నేను కనుక్కోవాలి. అన్నా జేమ్స్ గాస్లింగ్ అన్నా కొద్ది నేను ప్రోగ్రామ్ రాశాను చెక్ చేయన్నా అని చెప్పాలి. అంతే కదా. లేదంటే ఏం చేయాలి? తను ఎవరినైనా ప్రొవైడ్ చేస్తుంటే ఆయన్నైనా అడగాలి. అందుకే వీళ్ళందరూ మళ్ళీ ప్రపంచం మొత్తం అందరూ నా దగ్గర క్యూ కడతారా బాబు నేను రాసిన కోడ్ కరెక్టా కాదని అని ఆయన ఏం చేశాడు? ఒక చిట్టి రోబోని ఇన్వెంట్ చేశాడు. చిట్టి రోబో అంటే ఇక్కడ చిట్టి కంపైలర్, ఒక కంపైలర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని జావా కంపైలర్ అంటాం. ఆ కంపైలర్ అనే రోబో మన ప్రోగ్రామ్ కరెక్టా కాదని చెక్ చేస్తుంది. మీరు రోబో సినిమా ఉంది కదా తెలుగులో, చూసారా? అందులో రజనీకాంత్ క్యారెక్టర్ పేరు వసీకర్ అనుకుంటా. ఆ వసీకర్ మన జేమ్స్ గాస్లింగ్ అనమాట. దాంట్లో రోబోని ఇన్వెంట్ చేస్తాడు చూడండి. ఆ రోబోని సి కంపైలర్ అనుకోండి కొద్దిసేపు. ఆ సి కంపైలర్ అంటే ఏంటారు బాబు మధ్యలో అదే ఏమనుకోవద్దు, చెప్పాను ఇందాకలే. కొద్దిగా మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది, అసలు పని చేయదు, నిద్రపోలేదు కాబట్టి. ఓకే,
జావా కంపైలర్. సో జావా జేమ్స్ గాస్లింగ్ అనే వసీకర్ ఏం చేశాడు అంటే ఒక రోబోని ఇన్వెంట్ చేసి వదిలేశాడు. బాబు ఎవరు కావాలంటే వాళ్ళు ఈ రోబోని యూజ్ చేసుకుండా ఇదిగో ఆర్కిల్ www.oracle.com అనే వెబ్సైట్లో దీన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి, యూజ్ చేసుకోవచ్చు అని చెప్పా. సింపుల్. మీకు ఆ రోబో కావాలంటే, మీకు ఆ కంపైలర్ కావాలంటే, ఆ వసీకర్ ప్రొవైడ్ చేసిన కంపైలర్ కావాలంటే, జావా కంపైలర్ కావాలంటే నీ సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను మొన్న చెప్పాను జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమని, మీరు అన్నారు ఇన్స్టాల్ చేశారని. కొంతమంది ఒకరో ఇద్దరు ఇన్స్టాల్ చేశారా? అంతే, నీ సిస్టంలో రోబో ఉంది, ఇప్పుడు కంపైలర్ ఉంది, జావా కంపైలర్ ఉంది. సార్ జావా కంపైలర్ దేనికి సార్? బాబు నువ్వు రాసిన కోడ్ కరెక్టా కాదని చెక్ చేస్తుంది అది. అలా డిజైన్ చేశాడా జేమ్స్ గాస్లింగ్ అంటే? ఎస్. ఓకే, అంటే నేను ఇప్పుడు రాసిన కోడ్ కరెక్టా కాదా అంటే జావా కంపైలర్కి చెప్పాలా, అడగాల నేను? అవును. మరి జావా కంపైలర్ని ఎట్లా పిలుస్తా? నా సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశా అంటే నా సిస్టంలో కంపైలర్ ఉంది, జావా కంపైలర్ ఉంది, వసీకర్ ప్రొవైడ్ చేసిన రోబో ఉంది, వాడిని పిలవాలి. అనా రోబో అనా, జావా కంపైలర్ అనా, వచ్చిన ప్రోగ్రామ్ ఒకసారి చెక్ చేయనా అని చెప్పాలి. చెప్పాలంటే నువ్వు తెలుగులో మాట్లాడినట్టు మాట్లాడకుండా ఇలాంటి కమాండ్ ఇస్తే జావా కంపైలర్ ఇన్వోక్ అయిద్దంట. వాట్ ఈస్ దట్ కమాండ్? జావా సి ఈజ్ ద కమాండ్ విచ్ ఇన్వోక్స్ ద జావా కంపైలర్, విచ్ కాల్స్ ద జావా కంపైలర్. జావా కంపైలర్ని పిలవాలనుకుంటే జావా సి అని ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి. ఏ ప్రోగ్రామ్ని అయితే నువ్వు కంపైల్ చేయాలనుకుంటున్నావు ఆ ప్రోగ్రామ్ నేమ్ చెప్పాలి కదా, లేకపోతే కంపైల్కి ఎట్లా తెలుస్తుంది ఏ ప్రోగ్రామ్ కంపైల్ చేయాలని? సో జావా సి ఈజ్ అ టూల్. దీని టూల్ అనొచ్చు, కమాండ్ అనొచ్చు. జావా సి అనేది ఏంటంట? ఈజ్ అ టూల్ విచ్ ఈజ్ యూస్ టు. ఎందుకు యూజ్ చేస్తామంట? ఇన్వోక్ జావా కంపైలర్, కంపైలర్ని ఇన్వోక్ చేయడానికి, పిలవటానికి. ఆ కంపైలర్కి మళ్ళీ పని చెప్తాం మనం. ఇదిగోరా ప్రోగ్రామ్ first.java అనే ప్రోగ్రామ్ నీకు ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసి చెప్పరా, నేను కరెక్ట్గా రాశానో లేదో అని అడుగుతాం. అడగటమే ఈ కమాండ్ అనమాట. ఈ కమాండ్ ఇవ్వడం. ఇచ్చానా కమాండ్? అయితే కంపైల్ ఇన్వోక్ అయిద్దా? డెఫినెట్లీ ఇన్వోక్ అయిద్ది. నీ సిస్టంలో కంపైలర్ ఉంటే, అంటే జావా సాఫ్ట్వేర్ ఉంటే. జావా సాఫ్ట్వేర్తో పాటే కదా కంపైలర్ వస్తుంది. ఇన్వోక్ అయి జావా కంపైలర్ చెక్ చేస్తుంది. సో జావా కంపైలర్, వాట్ డస్ జావా కంపైలర్ డూ? జావా కంపైలర్ ఏం చేస్తుంది అనా? మన ప్రోగ్రామ్ మంచిగా రాసినామా లేదా చెక్ చేస్తుందనా? సో ఇట్ చెక్స్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్. వీటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటారా బంగారం? ఏవి? జేమ్స్ గాస్లింగ్ కొన్ని రూల్స్ని ప్రొవైడ్ చేశాడు కదా, కొన్ని స్టాండర్డ్స్ని ప్రొవైడ్ చేశాడు కదా, ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనం ప్రోగ్రామ్ రాయాలి కదా, ఆ రూల్స్ని సింటాక్స్ అని అంటారు. రూల్స్ మనం ఫాలో అవ్వకపోతే వచ్చే ఎర్రర్ని సింటాక్స్ ఎర్రర్ అంటారు. సో సింటాక్స్ కరెక్ట్గా ఫాలో అయ్యాం లేదా చెక్ చేసేది ఎవరు అంటే జావా కంపైలర్. జావా కంపైలర్ చెక్స్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. If no errors are found, ఎర్రర్స్ ఏమీ లేకపోతే అంట, ఇట్ ట్రాన్స్లేట్స్. ట్రాన్స్లేషన్ కూడా చేస్తుందండి కంపైలర్, చేస్తుందంటండి. ఇట్ ట్రాన్స్లేట్స్ సోర్స్ కోడ్, మీన్స్ జావా కోడ్, ఇంటూ బైట్ కోడ్. ఇదేంటి సార్ బైట్ కోడ్ అంటారు? మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయదా కంపైలర్?
కంపైలర్ జావా కంపైలర్ మనం రాసిన ఈ కోడ్ని ఇంగ్లీష్లో ఉన్నట్టుంది కదా, జావాలో రాసిన కోడ్, ఈ కోడ్ని అంట జావా కంపైలర్ అంట. ఎర్రర్స్ ఏమి లేకపోతే చెక్ చేశాక ఎర్రర్స్ ఏమి లేకపోతే అంట ఏ కోడ్లో కన్వర్ట్ చేస్తుందని చెప్పాను, అదేదో బైట్ కోడ్లోకి అంట. అర్థమవుతుందా? Yes, sir. బైట్ కోడా? ఓకే. మరి జావా కంపైలర్ ఎర్రర్స్ ఏమి లేకపోతే సోర్స్ కోడ్లో, అంటే మనం రాసిన ప్రోగ్రాంలో ఎర్రర్స్ లేకపోతే బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది అంటున్నారు కదా, మరి ఆ బైట్ కోడ్ ఏమైంది? ఆ ట్రాన్స్లేట్ చేసిన బైట్ కోడ్ని, ఆ జనరేట్ చేసిన బైట్ కోడ్ని, కంపైలర్ జనరేట్ చేసిన బైట్ కోడ్ని కంపైలర్ 1 or more ఫైల్స్లో దాచిపెడుతుందంట. మళ్ళీ అడుగుతున్నా, కంపైలర్ ఎర్రర్స్ లేకపోతే ఏం చేస్తుందండి? బైట్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. ఇఫ్ ఎర్రర్స్ ఆర్ ఫౌండ్, ఒకవేళ ఎర్రర్స్ ఉంటే దెన్ ఇట్ డిస్ప్లేస్ దోస్ ఎర్రర్స్ టు అస్ వితౌట్ పెర్ఫార్మింగ్ ట్రాన్స్లేషన్. ఒకవేళ మనం రాసిన కోడ్లో కనుక ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని డిస్ప్లే చేస్తుందంట, అన్ని ఎర్రర్స్ని డిస్ప్లే చేస్తుందంట. ఎన్ని ఎర్రర్స్ ఉంటాయి అన్ని. ఇంకా ట్రాన్స్లేషన్ అయితే చేయదంట. ఎందుకు ట్రాన్స్లేషన్ చేయదంటే ఎర్రర్స్ ఉంటే ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తే చేయదు. కరెక్ట్గా అయితేనే, నువ్వు రాసిన కోడ్ కరెక్ట్ అయితేనే ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా అడిగారనుకో, జావా కంపైలర్ ఏం చేస్తుందిరా అనగానే నువ్వు ఇది చెప్పొచ్చు, క్లియర్గా చెప్పొచ్చు. జావా కంపైలర్ అసలు ఇంట్రడ్యూస్ చేసింది వసీకర్. వసీకర్ అని మళ్ళీ గుర్తుంటుందేమో మీకు, జేమ్స్ గాస్లింగ్ మర్చిపోతారేమో. సో జేమ్స్ గాస్లింగ్ ఈ కంపైలర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడంటే, అరే మనం రాసిన కోడ్ ఆయన వచ్చి చెక్ చేయలేడు కదా కరెక్టా కాదని, అలా చెక్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ని ప్రొవైడ్ చేశాడు. అదే జావా కంపైలర్. చెక్ చేస్తుంది, ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేస్తుంది, ట్రాన్స్లేషన్ పెర్ఫామ్ చేయదు. ఒకవేళ ఎర్రర్స్ లేకపోతే ట్రాన్స్లేషన్ కూడా చేస్తుందిరా బాబు కంపైలర్. సోర్స్ కోడ్ని కాస్త బైట్ కోడ్ అంట, అదేదో కోడ్ నాకు అసలు అర్థమే కాల, సార్ చెప్పాడు, ఆ బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుందంట. కన్వర్ట్ చేసిన బైట్ కోడ్ని ఒక ఫైల్లో లేదా 1 or more ఫైల్స్లో దాచిపెడుతుందంట కూడా, ఫ్యూచర్ పర్పస్ కోసం అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ట్రాన్స్లేట్ చేసిన కోడ్ ఎక్కడ ప్లేస్ అవుతుంది? కంపైలర్ ఎక్కడ దాచిపెడుతుంది ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని, బైట్ కోడ్ని? అంటే 1 or more ఫైల్స్. ఆ అరే నేను రాసిన ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ ఏంట్రా? ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ ఏంటి? .java కదా. ఇక్కడ కొత్తగా జనరేట్ అయిన ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏముంటుందో తెలుసా? కొంచెం డిఫరెంట్. .class ఫైల్స్ జనరేట్ అవుతాయి. .java ప్రోగ్రామ్ నువ్వు రాస్తే, కంపైల్ చేస్తే ఏ ఫైల్స్ జనరేట్ అవుతాయి? .class ఫైల్స్. ఆ .class ఫైల్లో ఈ బైట్ కోడ్ ప్లేస్ చేస్తుంది కంపైలర్. సో కంపైలర్ ట్రాన్స్లేట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ బైట్ కోడ్ అండ్ పుట్ దట్ బైట్ కోడ్ ఇన్ .class ఫైల్స్, ఇన్ .class ఫైల్ ఆర్ ఫైల్స్.
ఎనీ డౌట్? వాట్ ఏ డాట్ క్లాస్ ఫైల్ కంటైన్స్. డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుంది అంటే సింపుల్గా నేను బైట్ కోడ్ అంట, ఓకేనా? Who generates dot class files or who creates dot class files? ఎవర్రా జనరేట్ చేసేది చెప్పండి? జావా కంపైలర్. Is it clear? Who generates dot class files? Java compiler generates dot class files. Any dot class files generate hota if I compile the program. If we compile the program, how many dot class files will be created? మనము గనక కంపైల్ చేస్తే ఎన్ని డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి? ఇఫ్ ద సోర్స్ కోడ్ కంటైన్స్ అంటే ప్రోగ్రామ్ కంటైన్స్ n classes, then n number of dot class files will be created. అర్థమైందా ఈ పాయింట్? లాస్ట్ పాయింట్, ఎన్ని డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి? ఇప్పుడు చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? ఎన్ని డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయంటే నితీష్ నీకేం అర్థమైంది? ఎన్ని డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి? యా 2నే. ఎన్ని క్లాసెస్ రాస్తే అన్ని. మనం రాసిన ఈ ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 2. అంటే కంపైలర్ ఎట్లా చేస్తుందో తెలుసారా? ఈ ఫస్ట్ క్లాస్ ఉంది కదా, ఈ కోడ్ అంతా బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి ఈ కోడ్ అంతా బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి ఆ బైట్ కోడ్ని న్యూగా ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఏ నేమ్తో? క్లాస్ నేమ్తోనే. ఏ నేమ్తో? క్లాస్ నేమ్తో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి, అర్థమవుతుందా? క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? ఫస్ట్. అయితే ఫస్ట్ డాట్ క్లాస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఈ పర్టిక్యులర్ క్లాస్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి ఉంది కదా, ఆ బైట్ కోడ్ ఇక్కడ పెడుతుంది. సో ఫస్ట్ డాట్ క్లాస్ ఫైల్లో ఈ క్లాస్ బైట్ కోడ్గా కన్వర్ట్ అయి ప్లేస్ అయింది. అర్థమవుతుందా? మరి సెకండ్ డాట్ క్లాస్ ఫైల్ ఏ నేమ్తో క్రియేట్ అయిందంటే ఈ సెకండ్ క్లాస్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ క్లాస్ నేమ్? సెకండ్ డాట్ క్లాస్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది జావా కంపైలర్. ఈ సెకండ్ అనే ఈ క్లాస్ మొత్తాన్ని సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి సెకండ్ డాట్ క్లాస్ ఫైల్లో పెడుతుంది. దీన్ని బట్టి నీకేం అర్థమై ఉండాలి? ఎన్ని క్లాసెస్ మనం రాస్తే అన్ని డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతాయి అని అర్థమైతే చాలు. ఇజ్ ఇట్ క్లియర్? అందుకే ఇక్కడ ఏం చెప్పానో చూడరా ఒకసారి. ఇఫ్ ద సోర్స్ కోడ్ కంటైన్స్ n classes, see, if we compile the program, how many dot class files will be generated? It depends on the number of classes you have written in the program. In the program, if you have written n classes, then n number of dot class files will be created. Is it clear, guys? Yes. Yeah. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. జావా ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే 2 స్టేజెస్లో రన్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో కంపైలేషన్ అని ఒకటి చేస్తాం. కంపైలేషన్ చేసేటప్పుడు బైట్ కోడ్ జనరేట్ అయ్యింది, డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతాయి. బైట్ కోడ్ కాస్త డాట్ క్లాస్ ఫైల్లో ప్లేస్ అవుతాయి. కాబట్టి ఇది ఫస్ట్ స్టేజ్. కంపైలేషన్ ఈజ్ ఫస్ట్ స్టేజ్. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చురా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు.
సార్ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే ఎట్లా సార్ చెప్తాం, ఒక్క నిమిషం ఆగు, తొందరగా చెప్పండి సార్, చెప్తాం ఆగ్రస్తాను ప్లీజ్ సార్. ఓకే చెప్దాం, కానీ ప్రోగ్రామ్ని మీరు రన్ చేయాలనుకుంటే కమాండ్ ఏంటో తెలుసా? ఇది ద కమాండ్, జావా ఈజ్ ద కమాండ్. దేనికి సార్ ఈ కమాండ్? జావా సి దేనికి బంగారం? అది కంపైలర్ ఇన్వోక్ చేయడానికి సార్. జావా సీని టూల్ అంటారు సార్, టూల్. అలాగే జావాని కూడా టూల్ అంటారు. ఈ టూల్ దేనికి? జేవిఎం అని ఒకటి ఉంటుందిరా బంగారం. ఏంటది? జేవిఎం, జావా, యా అదే అదే వర్చువల్ మెషిన్, జావా వర్చువల్ మెషిన్. జావా వర్చువల్ మెషిన్ అని ఒకటి ఉంటుంది. దీన్ని ఇన్వోక్ చేయడానికి ఇది కమాండ్ రా. జావా ఈజ్ ఎ టూల్ ఆర్ కమాండ్ విచ్ ఇన్వోక్స్ ద జేవిఎం. సార్ ఈ కమాండ్ ఇస్తే ఏమవుతుంది? చెప్తా. జావా స్పేస్ ఫస్ట్ అని ఇవ్వచ్చు మీరు, లేదా ఇలా కూడా ఇవ్వచ్చురా బంగారం, జావా స్పేస్ సెకండ్ అని కూడా ఇవ్వచ్చు ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకుంటే. నువ్వు ఈ కమాండ్ అయినా ఓకే, ఈ కమాండ్ అయినా ఓకే. సార్ జావా స్పేస్ సెకండ్ అని ఇస్తే ఏం జరుగుద్ది? అరే జేవిఎం ఇన్వోక్ అయిద్దిరా భయ్. సార్ జేవిఎంని ఎందుకు ఇన్వోక్ చేయాలి సార్ మనం? వాట్ ఈజ్ జేవిఎం అసలు? జేవిఎం అంటే ఏంటి? ఏదో వర్చువల్ మిషన్ అంటున్నారు కదా, అసలు ఏంటది? దేనికది ఆ జావా వర్చువల్ మిషన్? అరే జావా ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే జేవిఎంఏ కావాలరా బంగారం. JVM runs the Java programs. బైట్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసి రన్ చేసేది ఎవరో తెలుసా? అదిదా JVM సామి. JVM understand byte code and converts into machine code, converts into machine code and executes it. ఇక్కడ నాకు అంటే అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, అదేంటి సార్ నేను జావా ఫస్ట్ అని ఇవ్వాలా, జావా సెకండ్ అని ఇవ్వాలా? జావా ఫస్ట్ అని ఇవ్వచ్చు, జావా సెకండ్ అని ఇవ్వచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఏమి ఇన్వోక్ అయ్యిద్ది? జేవిఎం ఇన్వోక్ అయ్యిద్ది. జేవిఎంలో ఏముంటాయి? చాలా ఉంటాయి. దాంట్లో మనకి ఇప్పుడు అవసరమైంది ఒకటి చెప్తా.
జావా ఇంటర్ప్రిటర్ ఇక్కడ ఉంటుంది. జావా ఇంటర్ప్రిటర్ ఇక్కడ ఉంటుంది. జావా ఇంటర్ప్రిటరే కాకుండా ఒక కంపైలర్ కూడా ఉంటుంది మళ్ళీ. దాన్ని జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అంటారు. షార్ట్కట్లో JIT అంటారు. ఇదొక స్పెషల్ కంపైలర్లే, ఒక స్పెషల్ పర్పస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. రెండు ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్లేటర్ సపోర్ట్తో ఈ బైట్ కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి రన్ చేస్తారు. అండ్ యూ విల్ సీ ద అవుట్పుట్ ఇన్ ద మానిటర్. ఇక్కడ మీరు అవుట్పుట్ చూడవచ్చు అన్నమాట. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఇంకా డెప్త్, అది రేపు చెప్తాను. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంది, రేపు చెప్తా. కానీ ఇక్కడ అట్లీస్ట్ ఒక పాయింట్ అర్థమైందా? 2 స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో సోర్స్ కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి డాట్ క్లాస్ ఫైల్స్లో పెట్టడం అంటే కంపైలేషన్ ప్రాసెస్. సెకండ్ స్టేజ్లో JVM సపోర్ట్తో ఈ బైట్ కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి రన్ చేయటం, అవుట్పుట్ని చూడటం. నేను రన్ చేస్తుంది డైరెక్ట్గా సోర్స్ కోడ్నా బైట్ కోడ్నా? ఇప్పుడు చెప్పండి. కంపైల్ చేసేస్తున్నానా, బైట్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తున్నానా? రన్ చేసేటప్పుడు ఇంకా బైట్ కోడ్తోనే మనకి సంబంధం తప్ప యాక్చువల్గా ఫస్ట్ డాట్ జావాతో ఇంకా అనవసరం అంటే అవసరం లేదు మనకి. బైట్ కోడ్తోనే ఇంకా పని రన్ చేసేటప్పుడు. JVM బైట్ కోడ్ని అండర్స్టాండ్ చేసుకోగలదు, ఆ బైట్ కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ జావా ఇంటర్ప్రిటర్ అండ్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్స్. అండ్ ఆ ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని రన్ చేస్తుంది. ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. వెల్కమ్ 1 అని వస్తుందా, వెల్కమ్ 2 అని వస్తుందా, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంది, రేపు చెప్తా. సో వై జావా ఈజ్ కాల్డ్ ఎస్ 2 స్టేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ న్యూగా ఎన్ని పాయింట్స్ తెలిసాయి చూడండి. ఏమైనా అంటే కొంచెమైనా న్యూ పాయింట్స్ తెలిసాయా? 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయని, సీని ట్రాన్స్లేట్ చేయడానికి కంపైలర్స్ అని, జావాని కన్వర్ట్ చేయడానికి కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ 2 వాడతామని అన్నాను కదా. ఆ జావా గురించే కదా ఇప్పుడు మాట్లాడుతున్నాం. 2 స్టేజ్ సిస్టమ్ ఎందుకంటే ఫస్ట్ కంపైలేషన్ అనేది ఒక స్టేజ్, ఎగ్జిక్యూషన్ అనేది సెకండ్ స్టేజ్. కంపైలేషన్ అంటే సోర్స్ కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి, సింటాక్స్ ఎర్రర్స్ ఏమో లేకపోతే బైట్ కోడ్లో కన్వర్ట్ చేయడం ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో బైట్ కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి రన్ చేయడం విత్ ద సపోర్ట్ ఆఫ్ JVM. JVMని ఇన్వోక్ చేయాలంటే కమాండ్ జావా ఫస్ట్, కంపైల్ ఇన్వోక్ చేయాలంటే కమాండ్ జావా C ప్రోగ్రామ్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ కూడా ఉండాలి. కంపైల్ చేసేటప్పుడు కమాండ్ ఇచ్చేటప్పుడు ప్రోగ్రామ్ నేమ్ ఒక్కటి సరిపోదు, .java అని ఇవ్వాలి. కానీ రన్ చేసేటప్పుడు చూడండి, జావా ఈ డాట్ క్లాస్ ఫైల్ నేమే ఇస్తాం, కానీ డాట్ క్లాస్ అని రాయాల్సిన అవసరం ఉండదు. జావా ఫస్ట్, జావా సెకండ్ అని ఇస్తే చాలు. JVM ఇన్వోక్ అయ్యిద్ది, ఈ బైట్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది, ఈ 2 ట్రాన్స్లేటర్ సపోర్ట్తో ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 2 స్టేజ్ సిస్టమ్ అని ఎందుకంటారో మీకు క్లారిటీ వచ్చి ఉండాలి ఇప్పటికి.
జావా ప్రోగ్రామ్ని రన్ చేసేది 2 స్టేజెస్లో, ఒక స్టేజ్లో కాదు. సార్ ఇంకోసారి రిపీట్ చేస్తారు ఇప్పుడు జస్ట్ ఇంకోసారి. ఏ పాయింట్ అర్థం కాలేదు మనం చెప్పు నువ్వు ఒకసారి, పర్లేదు. సోర్స్ కోడ్ బైట్ కోడ్ నుంచి మళ్ళీ ఇంటర్ప్రిటర్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు 2 స్టెప్సే. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంట్రా అంటే సోర్స్ కోడ్ టు బైట్ కోడ్, సెకండ్ స్టేజ్ ఏంట్రా అంటే బైట్ కోడ్ టు మిషన్ కోడ్. మరి బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే ఈ కమాండ్ ఇవ్వాలి. ఏ కమాండ్ ఇచ్చాను చూడు నితీష్. ఈ కమాండ్ ఇస్తే ఈ బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ అయింది, రన్ అయింది. మరి బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసేది ఎవరంట? అది అర్థమైందా? జేవిఎం బైట్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది, అంతే. ఫస్ట్ స్టేజ్ సోర్స్ కోడ్ టు బైట్ కోడ్, సెకండ్ స్టేజ్ బైట్ కోడ్ టు మెషిన్ కోడ్. ఈ సెకండ్ స్టేజ్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటారు జనరల్గా, అంతే కదా. అక్కడే కదా మెషిన్ కోడ్లో కన్వర్ట్ అయ్యి రన్ అయితే అవుట్పుట్ వచ్చింది. అందుకే ఫస్ట్ స్టేజ్ ఏంట్రా అంటే కంపైలేషన్, సెకండ్ స్టేజ్ ఏంట్రా అంటే ఎగ్జిక్యూషన్. సార్ ఇప్పుడు నేను జేవిఎం ఎప్పుడు యూజ్ చేయలేదు, కంపైలర్ యూజ్ చేశాను, ఆన్లైన్ కంపైలర్. ఇప్పుడు నేను ఒక కోడ్ రాసాక ఇప్పుడు ఎర్రర్స్ ఉంటే సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇదే సోర్స్ కోడ్ ఇప్పుడు ఈ జేవిఎంలో ఎంటర్ చేశాను అనుకో, అప్పుడు అవుట్పుట్ కోసం రన్ చేస్తే నాకు ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ కూడా చూపిస్తుంది అసలు. నువ్వు ఈ సోర్స్ కోడ్ని కంపైల్ చేయకుండా డైరెక్ట్గా జేవిఎంకి ఇస్తానంటావా? అంతేనా? డైరెక్ట్గా ప్రోగ్రామ్ని నేను కంపైల్ చేయను సార్, ప్రోగ్రామ్ రాస్తాను, రన్ చేస్తాను, జేవిఎంకి ఇచ్చేస్తాను అని అంటావు, అంతేనా? నో ఛాన్స్. జేవిఎం అండర్స్టాండ్ బైట్ కోడ్, నాట్ సోర్స్ కోడ్. ఇలా ఈ కోడ్ని డైరెక్ట్గా నువ్వు ఇచ్చినా సరే నాకు ఏం అర్థం కావట్లేదు అంటది జేవిఎం. జేవిఎంకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? బైట్ కోడ్. అంటే కంపల్సరీగా నువ్వు బైట్ కోడ్ జనరేట్ చేసి బైట్ కోడ్నే ఇవ్వాలి జేవిఎంకి రన్ చేయమని. ఆన్లైన్ కంపైలర్లో ఇలా 2 స్టెప్స్ చూపించదు అంతవరకే, కానీ ఆన్లైన్ కంపైలర్లో కూడా జరిగేది అదే. ఆన్లైన్ కంపైలర్ ఎట్లా రాస్తాం మనం? డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసి రన్ కొడతాం అంతే. నీకు కంపైలేషన్ చేస్తున్నట్టే తెలీదు, అవునా కాదా? కానీ కంపైలేషన్ జరుగుద్ది. నువ్వు రన్ అని కొడతావు కదా, అప్పుడు కంపైల్ అయ్యిద్ది. నువ్వు యాక్చువల్గా నువ్వు ఆన్లైన్ కంపైల్ అంటే సర్వర్కి వెళ్ళిపోద్ది, నువ్వు రాసిన కోడ్ అంతా సర్వర్లో ఈ పని జరుగుద్ది. ఏం జరుగుద్ది? ముందు కంపైలేషన్ జరుగుద్ది. నువ్వు రన్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు, రన్ అంటే డైరెక్ట్గా రన్ అవ్వడం కాదు దాని మీనింగ్. ఏదో బటన్ క్లిక్ చేస్తే దానిపైన రన్ అని రాస్తుంది అంతే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అన్నారు. కంపైల్ చేసి రన్ చేయడం అంటారు దాన్ని. అంటే నీకు తెలియకుండానే ఇంటర్నల్గా ఏం జరుగుద్ది? సర్వర్లో కంపైలేషన్ జరుగుద్ది, సింటాక్స్ ఎర్రర్స్ కోసం చెకింగ్ జరుగుద్ది. సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే అవుతాయి, సింటాక్స్ ఎర్రర్స్ లేకపోతే బైట్ కోడ్లో కన్వర్ట్ అయ్యి ఆ బైట్ కోడ్ రన్ కూడా అయిపోయి అవుట్పుట్ నీకు కనిపిస్తుంది నితీష్ ఆన్లైన్లో. అంటే అక్కడైనా సరే ఈ 2 స్టేజ్ జరగాల్సిందే, అర్థమైందా? కాకపోతే మాన్యువల్గా చేసినప్పుడు మనం చూస్తాం, మనమే రాస్తాం కమాండ్స్ కాబట్టి తెలుస్తుంది. ఆన్లైన్లో చేసినప్పుడు నీకు తెలియకుండానే జరిగిపోద్ది, అదే ప్రాబ్లం. దానివల్ల మనం కంపైలేషన్ చేయలేదేమో అనుకునే ఛాన్స్ ఉంది స్టార్టింగ్లో ఉంటే. బట్ యాక్చువల్గా నువ్వు ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు రన్ చేయమని నీకు తెలియకుండానే సర్వర్కి కోడ్ వెళ్ళిపోయి ఆ సర్వర్లో చెకింగ్ జరుగుద్ది. ఏం చెకింగ్? సింటాక్స్ ఎర్రర్స్ కోసం. ఆ తర్వాత బైట్ కోడ్ జనరేట్ అయ్యిద్ది, ఆ బైట్ కోడ్ డాట్ క్లాస్లో ప్లేస్ అయ్యిద్ది, ఆ డాట్ క్లాస్ ఫైల్సే రన్ అవుతాయి, జేవిఎం ఇన్వోక్ అయ్యిద్ది, రన్ చేస్తుంది, అవుట్పుట్ వస్తుంది. ఇంకా డౌట్స్ అలా ఉంటే మాట్లాడితే నాకు మంచిది. మీరు డౌట్స్ అడిగితే పక్క వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. భయపడద్దు డౌట్స్ అడిగేటప్పుడు. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి? రిమైనింగ్ స్టూడెంట్స్? ఓకే, గుడ్. మీరు మెయిల్ ఐడీస్ నాకు పంపించాలి, మీ పర్సనల్ మెయిల్ ఐడీస్
జీమెయిల్ ఐడీస్ ఎవరు వేరే వాళ్ళు యాక్సెస్ చేయనివి, మీరు మాత్రం యాక్సెస్ చేసే జీమెయిల్స్ ఒకసారి నాకు పంపించండి పర్సనల్గా. అంటే ఈ స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి పబ్లిక్గా నేను యూట్యూబ్లో పెట్టేస్తున్నాను కదా, అందరూ చూస్తారు. అది ఇంట్రడక్షన్ క్లాసే కదా. ఇంకా 1 or 2 క్లాసెస్ మాత్రం అలా పెడతాను. ఆ తర్వాత మళ్ళీ మీకు పర్సనల్గా వస్తాయి, అవి మీ మెయిల్కి వస్తాయి, మీరు మాత్రం యాక్సెస్ చేయగలరు. ఓకే. అండ్ ఈరోజు నేను పే చేస్తాను సార్, మీరు యూపీఐ ఐడి పంపిస్తారు. నేను పంపిస్తాను. ఓకే. సో నాకు మెయిల్ ఐడి కూడా పంపించండి. ఇవాళే పంపిస్తే ఇంకా రేపటి నుంచి డైరెక్ట్గా మీ మెయిల్స్కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. మీరు మాత్రమే చూడవచ్చు, వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి కుదరదు. ఆ వీడియోస్ అవైలబిలిటీ ఇవ్వడం వల్ల మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఒకసారి మళ్ళీ చూడొచ్చు. 2-3 times చూస్తే ఒకసారి అర్థం అవడం వేరు, ఒకసారి చదివితే ఇంకోసారి మళ్ళీ అదే వీడియో చూసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఓకే. లాస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తున్నా. సక్సెస్ మీకు కావాలి అంటే రోజు రివిజన్ చేయాలరా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటిది, ఈ మధ్యన ఒక 1 month నుంచి అనుకుంటా, ఏమంటారు దాన్ని, అష్టోత్తర నామాలే ఉన్నాయి చూడండి. అంటే పూజ చేయడం స్టార్ట్ చేసి ఆ బుక్స్ చదువుతుంటే అసలు నోరు తిరగట్లే నాకు. ఆ వర్డ్స్ జనరల్గా చెప్తున్నా, ఒక 2 examples ఇస్తాను ఇప్పుడు మీకు. నోరు తిరగట్లే నాకు అసలు, అంటే చెప్పలేకపోతున్నా. అది రోజు చదివితే ఇప్పుడు ఎలా అంటే ఒక బ్రాహ్మణ్ ఒక చిన్న పంతులు చదివినట్టు చదువుతున్నా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. జస్ట్ రివిజన్ రోజు. 2 భగవద్గీత చదువుతున్నా. ఒక 1 month ఉంటుందేమో ఆల్మోస్ట్. ఆల్రెడీ ఒకసారి చదివేస్తే మళ్ళీ చదువుతున్నా. రెండోసారి చదివితే ఎంత బాగా అర్థం అవుతుందో, అంటే బెటర్ దాన్ బిఫోర్. సూపర్, అంత అర్థం కాదులే, అంత ఈజీ కాదు, అంటే కొంచెం టైం పడుతుంది. చాలా కూడా అంటే మీనింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. హౌ టు లివ్ అని ఉంటుంది, అందుకోసం అది చదువుతున్నా. ఎనీవే, ఫస్ట్ టైం చదివినప్పుడు అసలు చాలా టఫ్ అనిపించింది. సెకండ్ టైం చదువుతున్నా, చాలా బాగా అర్థమవుతుంది. ఈ మధ్యన జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకోటి, త్వరలో డేటా సైన్స్ స్టార్ట్ చేయబోతున్నా. 3rd ఎగ్జాంపుల్ ఇది. డేటా సైన్స్ స్టార్ట్ చేయాలంటే మేము ఎక్కడ నేర్చుకోం, జనరల్గా ఓన్గానే ట్యూటోరియల్ అంటాం, చాట్‌జీపీటీ అంటాం, యూట్యూబ్ అంటాం, ఈ ఆడ పడితే ఆడ వెతికి నా వే ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అలాగే ఉంటుంది. ఓన్గా నేర్చుకుంటా, డిఫరెంట్ సోర్సెస్కి వెళ్తూనే ఉంటా. ఒక్క బుక్ చదవను, ఒకటి మెటీరియల్ చదవను, ఒక వీడియో చూడను, చదువుతూనే ఉంటా. అది చూస్తా, ఇది చూస్తా, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తా, రోజు చూస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 1 week నుంచా, 1 week కాదురా, 4-5 days నుంచి డైలీ చదువుతున్నా. ఫస్ట్ టైం చూస్తే డిఫికల్ట్ అనిపించింది, సెకండ్ టైం మళ్ళీ విన్నాం, థర్డ్ టైం మళ్ళీ విన్నా. అక్కడ వెతికా, చాట్‌జీపీటీలో వెతికా, నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా, ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా పక్క నుంచి. ఇప్పుడు డేటా సైన్స్ నాకు ఈజీగా అర్థమవుతుంది 4-5 days. మీకు ఏం అర్థమైందో ఒకసారి ఆలోచించుకోండి. డైలీ రివిజన్ చేయాలి. అర్థమైనట్టు చెప్పడం నా బాధ్యత, కానీ మీరు చదవలేదనుకో, రివిజన్ చేయలేదనుకో, డైలీ ఒక అరగంట, పావు గంట ఖాళీ దొరికినప్పుడంతా ఒకసారి అలా నోట్స్ కూడా పంపిస్తున్నాను కదా, వర్డ్ డాక్యుమెంట్, అది అట్లా రివిజన్ చేస్తూ ఉండండి. ట్రై చేయండి, కళ్ళు మూసుకొని అక్కడ ఆన్సర్ నేను చెప్పగలుగుతున్నానా లేదా, నాకు అర్థమైందా లేదా, అర్థం కాకపోతే నోట్ చేసుకోండి సమ్వేర్. నెక్స్ట్ క్లాస్కి రాగానే నన్ను అడగండి. ఫ్రీగా ఉండండి క్లాస్లో. ఎప్పుడు పోస్ట్పోన్ చేయొద్దు వర్క్ని, దయచేసి పోస్ట్పోన్ చేయొద్దు. ఎందుకంటే మనీ ఎక్కువ పెడుతున్నారు మీరు, అవునా. లేట్ అయితే మీరు ఫీల్ అవుతారు, క్లాసెస్ లేట్ అయితే ఫీల్ అవుతారు. క్లాస్ తొందరగా అయితేనే మీరు ఎంజాయ్ కూడా చేస్తారు, అవునా కదా. సో క్లాస్ ఫాస్ట్గా వెళ్ళాలంటే మీ సైడ్ కూడా ఉంటుంది. అంటే ఎంత బాగా చదివితే అంత ఫాస్ట్ అవుతుంది క్లాసు. ఎవరో ఎందుకు, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఈ పాపకి ఒక్క అమ్మాయికే చెప్తున్నాను, ఎవరు, తను చాలా ఫాస్ట్ ఉంది. ఏ రోజు అది చదువుతుంది, నేను ఒక టాస్క్ ఇస్తే చేసేస్తుంది. అర్థమైందా. 3 classes చెప్పాను, 3 classes అయ్యాయి.
మనం డిస్కస్ చేసిన దానికంటే ఒక కొంచెం ఎక్స్ట్రానే చెప్పేసాను దానికి. ఇప్పుడు మనకి ఎంతవరకు అయిందో అంతకంటే కొంచెం ఎక్స్ట్రా అయింది, ఒక 5% ఎక్స్ట్రా అయిపోయింది. తనకు అవి కాకుండా టాస్క్లు ఇచ్చాను, నెక్స్ట్ వీక్ చదువుకొని వచ్చేస్తుంది టాస్క్లన్నీ. నంబర్ సిస్టమ్ చూసుకొని రమ్మా అన్నాను, ఇవాళ చూసుకొని వస్తానంది. యూనికోడ్ అంటే ఏంటి, యూనికోడ్ వాల్యూ అంటే ఏంటి, అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలరా అన్నాను, ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే నేను అంటుంది మీ సైడ్ కూడా కోఆపరేషన్ ఉంటే మీకు అడ్వాంటేజ్, ఫాస్ట్గా అయింది. ఓకేనా, అది బాయ్.